చెప్పండి సార్. మేము కోనసీమ డిస్ట్రిక్ట్ అండి, అమలాపురం నుంచి వచ్చాము. ఇప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వాలంటీర్లకి ఉద్యోగ హామీ కల్పిస్తామన్నారు, ఉద్యోగ పద్ధతి కల్పిస్తామన్నారు. ఎలక్షన్ కోడ్లో మాకు హామీలు ఇవ్వడం జరిగిందండి. 10,000 వేతనం చెల్లిస్తాము, ఉద్యోగ పద్ధతి కల్పిస్తాం, వాలంటీర్లు తీయడం జరగదని చెప్పడం జరిగింది. మాకు మే వరకు శాలరీలు అకౌంట్లో పడినాయండి. మే వరకు మాకు శాలరీలు రావడం జరిగింది. ఈవెన్ జూన్ 24 నుంచి మాకు శాలరీ రావట్లేదు. ఏంటి అని మేము చాలాసార్లు వెయిట్ చేసామండి. కానీ చివరికి వచ్చేసరికి వాలంటీర్లు ఉంచామా లేదా అన్న పరిస్థితి కూడా మాకు తెలియట్లేదు. చివరికి మేము సచివాలయంలో కూడా అటెండెన్స్ వేస్తామండి, అందులో నుంచి కూడా మా పేర్లు తీసేయడం జరిగిందండి. మాకు ఉద్యోగ పద్ధతి కల్పిస్తామన్న వాళ్ళు మా పేర్లు ఎందుకు తొలగించారండి? ఎలక్షన్ ముందులో మాకు హామీ ఇవ్వడం ఎందుకు? బడ్జెట్ లేదని చెప్తున్నారు కదా, బడ్జెట్ లేదని తెలిసినప్పుడు మాకు హామీలు ఇవ్వడం ఎందుకండి? ఇప్పుడు 10,000 వేతనం చెల్లిస్తానని చెప్పి మాకు 9 నెలలు అవుతుందండి. ఈవెన్ ఇప్పుడు దాకా 9 months అవుతుంది. మాకు 9 నెలల శాలరీ లేదండి. ఎంతమంది ఈ ఉద్యోగం మీద భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎంతమంది పిల్లల తల్లితో ఇక్కడికి వచ్చారండి. పిల్లల వాళ్ళు ఈ ఉద్యోగాలు లేను. నిరుద్యోగ వృత్తి చాలా ఉందండి మన రాష్ట్రం మన ఏపీకి నిరుద్యోగ వృత్తి ఉండడంతోనే కదా ఇంతమంది రోడ్డు మీద కూర్చున్నారు. లేదంటే ఉద్యోగాలు అందరికీ ఉంటే ఎందుకు వస్తామండి? ఇంత దూరం వచ్చి ధర్నా ఎందుకు చేస్తాం? మేము మా యొక్క రిక్వెస్ట్ ని గవర్నమెంట్ తెలుసుకుని కూటమి ప్రభుత్వం మనకి ఇచ్చిన హామీ అర్థం చేసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ లో మాకు చెప్పిన మాటని ఇవాళ నెరవేర్చమని మేము అడగాల్సి వస్తుంది. వాళ్ళకి మేము గుర్తు చేయాల్సి వస్తుంది. ఈవెన్ వాళ్ళకి తెలీదా మేము ఇచ్చిన హామీ ఏంటి? వాలంటీర్లు ఉద్యోగ పద్ధతి కల్పిస్తామని వాళ్ళకి తెలీదా? బడ్జెట్లు ఉందా లేదని తెలీదా? హామీలు ఇవ్వడం ఎందుకండి? ఇలా మేము అడిగామా 10,000 వేతనం మాకు చేయమని మేము అడిగామా? వాళ్ళకు మా ప్రభుత్వం వస్తే మీకు ఉద్యోగ పద్ధతి కల్పిస్తాం, 10,000 వేతనం మేము ఇస్తామని వాళ్ళుగా చెప్పి ఇవాళ మాకు ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయం అనేది మీరు చెప్పండి. ఈ వ్యవస్థ మీద మాకు ఎంతో మందికి ప్రజలందరికీ ఈ వాలంటీర్ వ్యవస్థ అంటే చాలా గౌరవం ఉందండి. ఈవెన్ సచివాలయం ఉద్యోగస్తులకు లేని గౌరవం వాలంటీర్ వ్యవస్థకు ఉందండి. ఎందుకంటే వాలంటీర్లు ఇప్పటికీ నమ్మకం అండి. సచివాలయ ఉద్యోగస్తులు వెళ్ళి ఓటీపీ చెప్పమన్నా కూడా చెప్పని పరిస్థితుల్లో జనం ఉన్నారు. ఎందుకంటే ప్రజలకి మేము అంత విధంగా సహకరించాం. ప్రజల మధ్య మేము వెళ్ళి వర్క్ చేసాం. మా వల్ల ఏ తప్పు జరగలేదండి. ఎందుకంటే మేము కరోనా టైంలో చాలా సర్వీస్ చేయడం జరిగింది. ఈవెన్ రీసెంట్గా విజయవాడ కూడా మొన్న వరదతో మునిగిపోయినప్పుడు వాలంటీర్ల హెల్ప్ చాలా యూజ్ అయింది. విజయవాడ మునిగినప్పుడు వాలంటీర్లు కూడా చాలా హెల్ప్ చేశారు. వాటర్ పట్టుకెళ్ళి ఇవ్వడం, పాల ప్యాకెట్లు పిల్లలకి పాల ప్యాకెట్లు పట్టుకెళ్ళి చాలా హెల్ప్ చేశారు వాలంటీర్లు అనేది. మరి విజయవాడ మునిగిపోయినప్పుడు వాలంటీర్లు గుర్తుకొచ్చినప్పుడు ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ గుర్తు రావట్లేదా? మాకు న్యాయం చేయమని అడుగుతున్నామండి. మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చి 9 నెలల వేతనం మాకు చెల్లించి ఇప్పుడు మాకు తీసుకోవాల్సిందిగా మాకు ఉద్యోగ కల్పించి హామీల ప్రకారం 10,000 వేతనం చెల్లించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మా యొక్క రిక్వెస్ట్ని గవర్నమెంట్ అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు మేము అర్థం చేసుకుంటారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మా రిక్వెస్ట్ని ఆశించి దయచేసి అర్థం చేసుకుంటారని, ఎంతోమంది మహిళలు రోడ్డు మీద కూర్చోకుండా కాపాడతారని అనుకుంటున్నాను. మా యొక్క రిక్వెస్ట్ అర్థం చేసుకోండి సార్. థ్యాంక్ యూ. ఆ వ్యాఖ్యానాల ప్రకారం అప్పుడు మేము ధర్నా చేయడం జరిగింది. అప్పుడు కూడా మేము బంద్ చేసాము. వ్యాఖ్యానాలు అనేవి ఇవి నిజమైన వ్యాఖ్యానాలు కాదు సార్. ఇప్పుడు ఎక్కడ మిస్ అయ్యారన్నది మనకు కన్ఫర్మేషన్ లేదు. మిస్ అయ్యారని చెప్పడం ద్వారానే వాలంటీర్లందరికీ కోపం వచ్చి రోడ్డు ఎక్కి అప్పుడు ధర్నా చేశారు. అంతేగాని మేము చేసిన దానికి ఒకవేళ నిజంగా అదే చేసి ఉంటే ఇవాళ మేము ఎంతమంది వచ్చేవాళ్ళం కాదు కదా. మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి ఇలా కూర్చోం కదండి. అది ఉత్తి వ్యాఖ్యానాలని చెప్పి నేను అనుకోవడం కదా, అది నిజం అండి. ఉత్తి వ్యాఖ్యానాలే, నిజంగా అది నిజమైతే కాదు. నేను మనస్ఫూర్తిగా అనుకోవడం నేను నిజంగా అదే. ఎందుకంటే వ్యాఖ్యానాలు చెప్పడం ఎంతమంది చెప్తారండి? వ్యాఖ్యానాలు నిజం కాదు. ఎంతో మందికి ఉద్యోగాలు లేవు. ఇచ్చిన 5,000తోని ఎంతో మంది చాలా వరకు హెల్ప్ గా బతికారండి. ఇప్పుడు ఆ ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద కూర్చొని చాలా మంది బాధపడుతున్నారు. ఉద్యోగ పద్ధతి కల్పించి హామీ ప్రకారం 10,000 వేతనం చెల్లించాల్సిందే మేము కోరుతున్నాం. ఇదే మా డిమాండ్స్. ఇంకా మాకు వేరే డిమాండ్స్ ఏం లేదు. మేము ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టట్లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టమని కోరుకుంటున్నాం, అంతే. అర్జీ పెట్టుకుంటున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. మేము మార్చి 17వ తారీఖు ఇక్కడ వాలంటీర్ల మహాధర్నా నిర్వహించడానికి వాలంటీర్ల మీద రాష్ట్ర కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుందండి. 9 నెలలు గడిచినా కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి ఏ విషయం చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అలా ముందుకు సాగిస్తూనే ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఏ తప్పు చేశారండి? రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? కరోనా టైంలోని వాలంటీర్లు వాడుకున్నది, ఫ్లడ్ టైంలోని వాలంటీర్లు వాడుకున్నది. వాలంటీర్ మేము అడిగామా మాకు ఉద్యోగ భద్రత కావాలి, కనీస వేతనం చెల్లించండి అనేసి మేము ఏమన్నా అడిగామా? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏ విధంగా హామీ ఇచ్చారు? 10,000 మీకు ఇస్తాను, ఉద్యోగ భద్రత కల్పిస్తానని మేము అడిగామా? ఏమన్నా ఎన్నికల లాభం కోసం తనంతట తాను వాలంటీర్లను వాడుకున్నారు. ఈరోజు మా ముందుకు వచ్చి చెప్పడానికి కూడా, సమాధానం చెప్పడానికి కూడా రావట్లేదు. మాకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏ విధమైన ఎలాగైనా సరే మా ఉద్యోగ భద్రత కల్పించి మాకు 10,000 రూపాయలు కల్పించాలి. అదే విధంగాను పుట్టని బిడ్డకు పేరు ఎలా పెట్టాలని అడిగారే,
ఎన్నికలకు ముందు తెలియదా బిడ్డ పుట్టిందో లేదో, నీ ఓట్ల కోసం పుట్టని బిడ్డకు పేరు ఎట్లా పెట్టాలి? ఈ రోజు అడుగుతున్నావు పుట్టని బిడ్డకి నువ్వు ఉద్యోగ భద్రత ఎలా కల్పిస్తానన్నావు, గౌరవ వేతనం 10,000 ఎట్లా ఇస్తానన్నావు? ఫ్లడ్ టైంలోని మొన్న విజయవాడలోని వరద టైంలోని వాలంటరీ ఉనికే లేదు, వాలంటరీ వ్యవస్థ లేదన్నావు. అప్పటికప్పుడు విజయవాడలో ఉన్నటువంటి వాలంటీర్లకు అందరికీ ఫోన్లు ఇచ్చేసి పాలు ఆహార పదార్థాలన్నీ అందజేయడంలోని వాలంటరీ వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకున్నారు అనేసి ఈరోజు అడగడం అయితే జరుగుతుంది. మా వాలంటరీకి ఏ విధంగా అయినా కానీ ఉద్యోగ భద్రత కల్పించి 10,000 రూపాయలు చెల్లించకపోతే వాలంటీర్లందరూ నడి రోడ్డు మీద ధర్నా చేయడం అయితే ఆపదు. జై వాలంటీర్. నమస్తే సార్, నా పేరు మాది అల్లూరి జిల్లా అండి. నా పేరు కృష్ణవేనండి. పాడేరు మండలం నుంచి వచ్చాము. కూటమి ప్రభుత్వం మాకు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఒకవేళ జీవో నెంబరే లేదంటున్నారు. జీవో నెంబర్ లేనప్పుడు ఎలక్షన్ ముందే తెలిసి ఉంటుంది కదా, వాళ్ళకి తెలీదా? ఎలక్షన్ ముందు తెలిసి ఉన్నప్పుడు జీవో నెంబర్ లేదని ఇప్పుడు ఎలా చెప్తారు? ఆడవాళ్ళకి అన్యాయం చేయను, రోడ్డు మీద నిల్చోబెట్టానన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? జీవో లేకపోతే ఇప్పుడు దాకా మా ఐడితోనే వర్క్ అవుతుందండి సచివాలయంలో. ఇప్పటికి మేము వెళ్ళి చూస్తున్నాము, మా ఐడితోనే వర్క్ అవుతుంది. జీవో నెంబర్ లేకపోతే మా ఐడి ఎలా ఉంటుందండి? ఐడి లేకుండా జీవో నెంబర్ లేకుండా మాకు సాలరీ ఎలా పడిపోద్ది సార్? జగన్మోహన్ రెడ్డి కావాలని కొంతమంది చేత వాలంటీర్స్ ని రద్దు చేయించారు. సో అందుకోసం వాళ్ళు కొనసాగించకపోతున్నారు. కొంతమంది రద్దు చేసే అది బలవంత రాజీనామాలు చేశారు సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళనైనా తీసుకోవాలా లేదా సార్? అంటే వాళ్ళు కనుక కొనసాగించాలంటే వాళ్ళు ప్రభుత్వాన్ని రెన్యువల్ చేయలేదు, అందుకోసం మేము కొనసాగించలేమంటారు సార్. రెవెన్యూలు చేయకపోతే గత ప్రభుత్వం పిచ్చి వాళ్ళ సార్? రెవెన్యూలు చేయకుండా మాకు సాలరీ ఎలా పడుతుంది? మాకు అటెండెన్స్ ఎలా అవుతుంది సార్? ఇప్పుడు జియో నెంబర్ లేదే అనుకోండి, వాళ్ళు జియో నెంబర్ తీయడం ఎంతసేపు వేయడం అంతే ఈజీ. వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళది కాబట్టి, ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కాబట్టి మాకు వెంటనే జియో నెంబర్ వేసి మరి మమ్మల్ని విధుల్లో తీసుకోవాలని మా డిమాండ్ సార్. న్యాయం జరిగే వరకు మేము ఇంకా ఇలా కొనసాగిస్తూనే ఉంటాం సార్. మాది ఇక్కడ అల్లూరి జిల్లా పాడేరు నుంచి వచ్చాం సార్. మేము చాలా మంది వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో వాలంటీర్స్ ని తీసేయాము, వాళ్ళు కొనసాగించి వేతన కింద 10,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు తీరా వచ్చేసరికి కొనసాగించట్లేదు కదా, మీరేమంటారు? అదే మా డిమాండ్ సార్. మమ్మల్ని కొనసాగిస్తామని ఉగాది రోజు, పండగ రోజు చెప్పారు సార్. మళ్ళీ ఉగాది వచ్చేస్తుంది కానీ అతను ఇచ్చిన మాట అయితే నెరవేర్చుకోలేదు. ఇప్పుడు దాకా ఏ పథకాలు లేదు. మా ఊర్లో లబ్ధిదారులు అడుగుతున్నారు మాకు ఇవి లేవు అవి లేదని. అప్పుడైతే మేము చెప్పేవాళ్ళం సార్. ఇప్పుడు ఏమని చెప్తాం సార్ మేము? అంటే ఇచ్చిన పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రజలు చూస్తే ఖాళీగా ఉంది, అందుకోసం పథకాలు అమలు చేయలేకపోతే సార్. ఎలక్షన్ల ముందు ఖాళీగా ఉందని వాళ్ళకి తెలీదా సార్? హామీలు ఎలా ఇచ్చారు సార్? ఎలక్షన్ల ముందు ఖాళీగా ఉంది ఖజానా అని వాళ్ళకి తెలుసు, అయినా సరే హామీలు ఎందుకు ఇచ్చారు సార్? మేమేం అడగలేదు కదండి మాకు 10,000 చెయ్యమని. మాట తప్పారని మాకు కావాలని మేము వచ్చాం సార్. బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలి సార్. మమ్మల్ని విధుల్లో తీసుకోవాలండి. 10,000 జీతం పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి సార్. రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లు నిరుద్యోగులుగా మారిపోయారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. ఏ వ్యవస్థ నైనా సరే, ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా, ఏ పార్టీ తీసుకొచ్చినా వాళ్ళు కార్మికులుగా ఉన్నారు. 5 సంవత్సరాలుగా కేవలం 5,000 రూపాయల వేతనానికి చాకరీ చేశారంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో, ఈ వాలంటరీ ఉద్యోగం కూడా ఆ కుటుంబానికి ఎంత అవసరం అవుతుందనేది ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. మేము అధికారంలో ఉన్నాం, ఏం మాట్లాడినా చెల్లిద్ది అనే పద్ధతిలో ఇష్టానికి మాట్లాడితే ప్రజలందరూ గమనిస్తున్నారని ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరు ఒక్కో రకమైన పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీయే ఎన్నికలకు ముందు 5,000 నుంచి 10,000కు పెంచుతామని చెప్పారు. మేము అడుగుతుంది ఏంటంటే, ఈరోజు వాలంటీర్లు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని అడుగుతా ఉన్నాం. మీరు 10,000 ఇవ్వకపోతే ఇవ్వపోయారు, కనీసం వ్యవస్థను కొనసాగించేటటువంటి పని చేయండి. మీరు ఖజానా ఖాళీ అయింది, డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఓకే, ఖజానా ఖాళీ అయితే మీరు 5,000 ఇప్పుడు పెంచొద్దు, మీరు తర్వాత సమయం తీసుకొని పెంచండి. కానీ ఉన్న ఉపాధిని ఓడబేకటం ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాం. డోలా బాల వీరాంజనేయ స్వామి గారు
ఎన్నికలు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనకి ఆ శాఖను అప్పచెప్పాక వారు ఒక మాట మాట్లాడారు. 2023 ఆగస్టు నుంచే వీళ్ళు రెన్యువల్ చేయలేదు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము వీళ్ళని రెన్యువల్ చేయబోతా ఉన్నాం, వీళ్ళకి జీతాల్ని పెంచబోతున్నాం అనే పద్ధతిలో మాట్లాడారు. మరి ఇప్పుడు ఏమైంది? పుట్టన బిడ్డకి పేరెట్ట పెట్టాలని మాట్లాడుతున్నారే. ఊసరవల్లిలాగా మాట్లాడకండి దయచేసి. ప్రజలు గమనిస్తున్నారు. ఇది నిరుద్యోగానికి సంబంధించిన సమస్య, 2 పార్టీల మధ్య సమస్య కాదు. వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మేము కొనసాగించమనే మాట అనకండి. వీళ్ళందరూ కూడా ఓట్లు వేయబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఎక్కడన్నా ఒకళ్ళరా కార్యకర్తలు ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు మీరు 10,000 రూపాయలు వేతనం చేసి మీరు వ్యవస్థను కొనసాగిస్తే మీరు ఏం చెప్తే అదే చేస్తారు. కార్మికులైనా ఉద్యోగులైనా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఏం చెబితే, ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తారు. కార్మికులు ఉద్యోగులు చేసే పని అదే. అందుకని వీళ్ళకి వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి వాళ్ళకి ఉపాధి లేకుండా చేసే పని దయచేసి చెయ్యొద్దు. అందరూ కూడా యువకులు 25 ఏళ్ళు లోపు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఉద్యోగాలు లేక అల్లాడిపోతా ఉన్నారు. దయచేసి వాళ్ళని తిరిగి కొనసాగించమని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎడపగ మండలం పురుషోత్పట్నం గ్రామ పంచాయతీ C23 క్లస్టర్ వాలంటీర్ని సార్. నేను సార్ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన హామీలను ఏవైతే అన్నారో అవి వాటి కోసం పోరాడాలని, మా ఉద్యోగ భద్రత కోసం మేము పోరాడుతున్నాం. మాకు ఈ ఉద్యోగం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు 10,000 ఇస్తామనేసి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీ నెరవేర్చకపోగా మాకు ఉన్న ఉద్యోగం కూడా లేకుండా చేసి ఇప్పటికి 9 నెలల నుంచి మాకు జీతాలు కూడా లేవు సార్. వాలంటీర్స్ని కొనసాగించాలన్నా రద్దు చేయాలన్నా సార్ జీవో అని మాట్లాడుతున్నారు సార్. ఒక జీవో సృష్టించాలన్నా వాళ్ళే, తీసేయాలన్నా వాళ్ళే కదా సార్. ఈరోజు జీవో అని మాట్లాడుతున్నారు సార్. ఎలక్షన్స్కి ముందు జీవో గురించి గుర్తు రాలేదా సార్? ఈరోజు జీవో లేదు అని మాట్లాడుతున్నారు. ఆ రోజు మేము కరోనా టైంలో కష్టకాలంలో ఇదే ఎర్రటి ఎండలో నడి రోడ్డు మీద నిల్చొని పోలీసులతో సమానంగా నిలబడి రోడ్డు మీద ప్రజలని కాపాడిన రోజులున్నాయి. మా కుటుంబాలని సైతం లెక్క చేయకుండా రోడ్డు మీద నిలబడి ప్రజలకి సేవలు చేస్తూ ఉన్నాం తప్పిస్తే మేము ప్రభుత్వాలకి పని చేయలేదు. ఇప్పుడు కూడా మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాము. ఇప్పటికి కూడా మా యొక్క క్లస్టర్ని, మా యొక్క ఐడీలని సచివాలయాలు ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పటికి కూడా మా దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు.